జోలో పెట్టుకుందాం. వద్దులే, పరాయాల సొమ్ము కాచిపడకూడదు. అన్నా అన్నా, మీ 50 రూపాయలు అక్కడ కింద పడిపోయిందన్నా, ఇదిగోండి అన్న. థ్యాంక్స్ తమ్ముడు. ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉంటారంటే నమ్మలేకుండా ఉందా. ఇద్దో ఈ 100 రూపాయలు తీసుకో తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. ఏంది ప్రతిసారి లెక్క కింద వేసుకుంటా అండి? ఒకసారి లెక్క తీసి జోలో పెట్టుకుంటే అప్పుడు బుద్ధి వచ్చేది. మన సొమ్మే మనకు నిలబల్లా, పరాయల సొమ్ము మనకెందుకు? అన్నా అన్నా, మీ లెక్క మళ్ళీ కింద పడిపోయిందన్నా, ఇదిగోండి అన్న. తమ్ముడు నీ మంచితనాన్ని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటాను తమ్ముడు. ఒక్క నిమిషము. ఇదిగో ఈ 200 తీసుకో తమ్ముడు. చాలా థ్యాంక్స్ అన్నా. అబ్బా 500. మళ్ళీ ఈ మనిషేనా? ఐడియా, ఈ మనిషికి ఎంత ఇచ్చినా డబల్ చేసి ఇస్తాడు కదా. అన్నా, మీ లెక్క కింద పడిపోయిందన్నా, ఇద్దండి అన్న. థ్యాంక్స్ తమ్ముడు. అంగల్ లెక్క కడతామని తెచ్చినా కింద పడినట్టుంది. ఇదన్నా నా ఖాతా క్లియర్ చేసేయి.